హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ వికలాంగులకి అండ్ సీనియర్ సిటిజన్కి కొత్త స్కీమ్ అయితే ఉందండి. ఆ స్కీమ్ ద్వారా మీరు ఫ్రీగా ల్యాప్టాప్స్, ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకేమో 3 వీలర్స్ వెహికల్ ఉంటుంది కదా, స్కూటర్ లాగా, అది మొబైల్ ఫోన్స్, చదువుకున్న వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఫ్రీగా పొందొచ్చు. అది ఎలా పొందొచ్చు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీగా స్కూటరు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఏ కేటగిరీకి ఫిజికల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు, కొంతమంది ఇంటర్ వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు, పీజీ వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఏ కేటగిరీగా అప్లై చేసుకోవచ్చు. అది ఒక్కసారి మాత్రమే ఉంటుందండి లైఫ్లో. మళ్ళీ మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేయడానికైతే లేదు. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీకు ఫస్ట్ ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు అయితే మీకు సదరన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి అండి. సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, మీ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, మీ మార్క్ లిస్ట్ ఉండాలండి, మీరు చదువుకున్నట్టు. ఈ డాక్యుమెంట్స్ పక్కా ప్రూఫ్ ఉండాలండి. ఆధార్ కార్డ్ ఉండాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇందులో మీకు ఏపీడిఏ ఎస్సీఏ స్కీమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. మీకు ల్యాప్టాప్స్ కానీ, టచ్ ఫోన్స్ కానీ, 3 వీలర్ వెహికల్స్, మీకు దానికి సంబంధించిన ఎవరు ఏ కేటగిరీ ఏమేమి అప్లై చేసుకోవచ్చు అని ఉంది. మీకు చాయిస్ మీదేనండి. అది ఫిజికల్ డిసేబిలిటీ పర్సన్స్ చేసుకోవచ్చు, లేదా సీనియర్ సిటిజన్స్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళకి స్టిక్స్ కానీ, ఏవైనా వాకింగ్ స్టిక్స్ కానీ ఏవైనా వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక చెప్పిన డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సదరన్ సర్టిఫికేట్ ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఉండాలి. మీకు ఏది కావాలో దాని దగ్గర అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీడ్ మోర్ని క్లిక్ చేస్తే వాటికి సంబంధించినవి, ఇప్పుడు నేను ల్యాప్టాప్స్ అనుకోండి, శాంక్షన్ ఫర్ ల్యాప్టాప్స్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు ల్యాప్టాప్స్ ఓన్లీ చదువుకున్న వాళ్ళకే ఇస్తారు. ఫిజికల్ డిసేబిలిటీ అంటే మినిమం ఐటీఐ డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఇస్తారండి. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి అయితే మొబైల్ ఫోన్స్ అవి ఇస్తారు. మీ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 lakhs. 3 lakhs కన్నా ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండకూడదు. సంవత్సరం ఆదాయం వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మీ ఫిజికల్ డిసేబిలిటీ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్లో 40% అబోవ్ అనేది ఉండాలి అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సదరన్ సర్టిఫికేట్ ఉంది కదా, అది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ ప్రూఫ్స్ అన్నీ ఉండాలి. ఇక్కడ మీకు అప్లై నౌ ఉంది కదా, ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తారు, మీ ఫాదర్ నేమ్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అదే విధంగా ఎంటర్ చేస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ అదర్ అయితే అదర్ అండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ ఆధార్ నెంబరు, డిస్టిక్, నెక్స్ట్ మీ అడ్రస్. మీరు స్కీమ్ ల్యాప్టాప్కి సంబంధించింది కాబట్టి ల్యాప్టాప్ అప్లై చేసుకున్న వాళ్ళు ల్యాప్టాప్ చేసుకోవచ్చు, లేదా ఇంకా అదర్ ఏదైనా చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. వాటికి డాక్యుమెంట్స్ సంబంధించింది ఏ డాక్యుమెంట్కి ఆ డాక్యుమెంట్కి 2 MB సైజులో అప్లోడ్ చేసుకోవాలి. ఇక దానికి సపరేట్గా ఉన్నాయి కదా, ఆధార్ అంటే ఆధార్, డిసేబిలిటీ సర్టిఫికేటు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇవి అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ కోడ్ అయితే వచ్చిందండి. ఆ రిఫరెన్స్ కోడ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డౌన్లోడ్ కూడా వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు PDF రూపంలో అది వస్తుంది, అది సేవ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఫిజికల్గా మీరు అప్లై చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్కి వస్తారు. 10 to 15 days కల్లా మీకు కాల్ కూడా వస్తుంది, వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత లైఫ్లో 1 టైమేనండి. మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఏదైనా ఒక్కసారి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిజికల్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు అయితే ఫ్రీగా ఈ టూల్స్ అనేది పొందొచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.